హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంటి పేరు క్షీరసాగరం వారు ఇంట్లో మజ్జిగ చుక్కకి గతి లేదన్నట్లయింది పాపం. మెగా హీరోల పరిస్థితిని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళకే ఒక హిట్టు లేక అల్లాడుతుంటే ఈ మెగా ఫ్యాన్స్ ఏమో అందరి హీరోల ఫ్యాన్స్ని గెలుక్కుంటూ ఉంటారు. ఎవడు ఎదుగుతుంటే వాడినే టార్గెట్ చేస్తుంటారు. పోనీ వాళ్ళ సినిమాలను ఏమైనా హిట్ చేసుకుంటారా అంటే లేదు. ఎదుటి వాళ్ళ సినిమాలని ఫ్లాప్ చేస్తారా అంటే అది చేయలేరు. ఖర్చు లేనిదని చెప్పి ఒక్కొక్కడు 10 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని వాడిని ఎత్తేస్తాం, వీడిని తొక్కేస్తాం, అందరినీ లేపేస్తామని సొల్లు సోది చెప్తుంటారు. ఆకులు పీకలేని కోతి ఈతాకు పీకుతుందా అనేది ట్రేడ్ పండితుల వాదన. అల్లు అర్జున్ డ్యాన్స్లో, యాక్టింగ్లో, స్టోరీ సెలక్షన్లో కింగు. అతనికంటూ ఒక యూనిక్ స్టైల్ అనేది ఉంది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సరే, మెగా ఫ్యాన్స్ చెప్పినట్టే మెగా సపోర్ట్ వల్లే స్టార్ అయ్యాడంటే అదే మెగా సపోర్ట్తో మిగతా వాళ్ళు ఎందుకు స్టార్స్ కాలేకపోతున్నారు అంటే సమాధానం ఉండదు. రీసెంట్గా వరుణ్ తేజ్ అన్నయ్య మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భజన స్టార్ట్ చేశాడు. అంత భజన చేసినా మొదటి ఆటకే 10 టికెట్లు తెగలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ వెనకాల ఎవరు ఉన్నారనేది నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు అన్నాడు. హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చెప్పాడు. మర్చిపోకూడదు అన్నాడు కదా, మంచి మాటే. కానీ ఊరికే గుర్తు చేసుకొని చిడతలు కొట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. మహేష్ బాబు ఎన్నిసార్లు కృష్ణ గారి పేరు చెప్పాడు, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్నిసార్లు కృష్ణరాజు గారి పేరు చెప్పాడు. అస్తమానం చెప్పరు వాళ్ళు, వాళ్ళని మనసులో తలుచుకుంటారు, వాళ్ళని గౌరవిస్తారు. ఆ మాటకు వస్తే చిరంజీవి ఎన్నిసార్లు అల్లు రామలింగయ్య గారిని తలుచుకున్నాడు, ఎన్నిసార్లు ఆయన పేరు చెప్పాడు. అల్లు రామలింగయ్యకి అల్లుడు అయిన తర్వాత చిరంజీవి సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత అల్లుడు అవ్వలేదు. మరి ఎందుకని ఇది అంతా అల్లు రామలింగయ్య పెట్టిన భిక్ష అని చెప్పడు. కానీ అల్లు అర్జున్ చెప్పాడు, ఈ కట్టె కాలే వరకు చిరంజీవికి ఫ్యాన్గానే ఉంటాను అని. తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదట్లో సపోర్ట్ తీసుకున్నాడు. అంత మాత్రాన సపోర్ట్ చేసినందువల్లే సూపర్ స్టార్ అయ్యాడంటే మాత్రం అంతకంటే కామెడీ ఇంకొకటి ఉండదు. ఆ మాటకు వస్తే వరుణ్ తేజ్ పక్కా మెగా ఫ్యామిలీ, మరెందుకని పెద్ద స్టార్ అవ్వలేదు? తను నటించిన సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తే ఆ సినిమాని ఆడించిన థియేటర్స్ ఓనర్స్కి కరెంటు ఖర్చు కూడా రాబట్టలేడు. ఏదో మాట సాయం చేశారు కదా అని జీవితాంతం మీ వెనకాలే తిరగాల? అల్లు రామలింగయ్య కమెడియన్, మరి కమెడియన్ కొడుకు హీరో కాలేదే, మరి మనవడు అవుతాడా అంటున్నారు. ఆ మాటకు వస్తే రామనాయుడు పెద్ద ప్రొడ్యూసర్, ఆయన కొడుకు వెంకటేష్ పెద్ద స్టార్ హీరో అయ్యాడు. నాగార్జున కూడా ఒక స్టార్ హీరోనే. మరి ఎందుకని ఆయన కొడుకులు స్టార్స్ కాలేదు? ఇక్కడ ఒకడు సక్సెస్ అయ్యాడంటే అది సపోర్ట్ వల్లనో లేదంటే డబ్బు వల్లనో కాదు, టాలెంట్ ఉండడం వల్లనే. ఇండస్ట్రీకి వచ్చి 2 దశాబ్దాలు దాటినా ఇంకా భజన చేయడం అంటే అది కేవలం మీ అసమర్థత మాత్రమే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కోసమే పెదనాన్న బాబాయ్లకి భజన చేశాడు కదా. అసలు మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళే లేరు. ఎందుకంటే చిరంజీవి ఒకప్పుడు స్టార్ హీరోనే, ఫ్యాన్ బేస్ కూడా బాగానే ఉండేది. ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్ళు దాటింది. అంటే అసలు సీసలు మెగా ఫ్యాన్స్ అంతా ముసలోళ్ళు అయిపోయింటారు. కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ తన వైపు లాక్కున్నాడు. వీళ్ళే పీకే ఫ్యాన్స్. వీళ్ళకి మెగా ఫ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళంతా ఒక సపరేట్ బ్యాచ్. ఇక ఉన్న కొద్ద గొప్ప ఫ్యాన్స్ అంతా శనమన్నయ్యకి, టవర్ అన్నయ్యకి, సోషల్ మీడియా స్టార్ దర్గా అన్నయ్యకి ఇలా స్ప్రెడ్ అయి ఉన్నారు. ఇప్పుడు టవర్ అన్నయ్య భజన చేసిన మెగా ఫ్యాన్స్ అంతా ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళల్లో చిరంజీవి సినిమా రిలీజ్ అయినా బాగుంది అంటేనే థియేటర్కి వస్తారు, అది కూడా సగం మందే. ఇక పీకే ఫ్యాన్స్ అయితే మీ సినిమాని అస్సలు దేకరు. ఇంకెక్కడి ఫ్యాన్స్? ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పైన దాడికి దిగుతుంది మెగా ఫ్యాన్స్ కాదు, పీకే ఫ్యాన్స్. ఎలా చెప్పగలనంటే మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళే లేరు కాబట్టి. ఎప్పుడు చూసినా ఎవడో ఒకరిని గెలుక్కునేది ఖచ్చితంగా పీకే ఫ్యాన్సే కాబట్టి. తుప్పుగాడు కూడా చిరంజీవికి సమానమైన ఏజ్ వాడే. అందుకే వాడు ఎప్పుడు చూసినా మేకాస్టార్ మేకాస్టార్ అని మేకలా అరుస్తూనే ఉంటాడు. సరే, ఏది ఏమైనా పాపం మన టవర్ స్టార్, భజన స్టార్ వరుణ్ అన్నయ్య అంత చిడతలు కొట్టినా లాభం లేకపోవడానికి ఇదే కారణం. నాకు తెలిసి ఈ సినిమా దెబ్బతో భజన చేయడం ఆపేసి కథలపైన దృష్టి పెడతాడేమో చూడాలి. మరి వరుణ్ అన్నయ్య భజన వేస్ట్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.